ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 34th డే. 34 రోజులు ఉన్న ఉంతుని బట్టి దేవుని స్తోత్రం. లెట్స్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణపుత్రమైన గొప్ప దేవేశయ, నీకే మహిమ గంత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. కృప కలిగిన దేవుడివి నా తండ్రి, నీ ఆత్మతో మమ్మల్ని ఎత్తిపెట్టు వాడుకో ప్రభా. గొప్ప సాక్ష్యంగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా వాడుకుంటున్న విధానం పట్ల రాజా నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, ఎప్పుడైనా సరే మనము ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసే విధానం కూడా తెలియాలి. సో ఇఫ్ యూ డోంట్ నో టు డూ ద ప్రేయర్, వీ విల్ నాట్ రిసీవింగ్ అవర్ బ్లెస్సింగ్ ఫ్రమ్ అవర్ గాడ్. దేవుడి దగ్గర నుంచి ఖచ్చితంగా మనం ఆశీర్వాదం అనేది రిసీవ్ చేసుకోలేం. ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అని అంటే, వాక్యానుసారంగా చేయాలా, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వాక్యానుసారంగా వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తామో అప్పుడే మనం ప్రార్థనలో అడిగినవన్నీ కూడా మనం పొందుకునేవారుగా ఉంటాం. హల్లెలూయా. కానీ చాలామంది ఏంటంటే ఏదో అడుగుతారు, ఏదో పొందుకుంటారు. ఏం అడుగుతారో వాళ్ళకి తెలియదు, ఏం పొందుకుంటారో కూడా తెలియదు. కొంతమంది అసలు ఏం ప్రార్థన చేస్తారో కూడా తెలియదు. కొంతమంది అసలు ప్రార్థనే చేయరు అనుకోండి, ఏదో వస్తారు వెళ్తారు. చాలామంది ప్రార్థన చేయడామంటే నా ప్రార్థన చేయడం రాదు అని డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటారు. సో ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ స్పీకింగ్ విత్ అ గాడ్. అంటే దేవునితో మనం మాట్లాడడం అన్నమాట. అంటే మన బాధ, మన గాథ, మన కష్టం, మన వేదన సమస్తమును కూడా దేవునికి షేర్ చేసుకోవటం. సో ఎప్పుడైతే ఇప్పుడు ఎవరికైనా బయట పర్సన్స్తో మనం ఏదైనా బాధ పంచుకున్నప్పుడు వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మరీ చెప్తుంటే చెవిలో ఏదో చెవుడు అన్నట్టు వెళ్ళిపోకుండా వెళ్ళిపోరు. పక్కన కూర్చొని చెప్తుంటే అవునా అని అంటారు. కనీసం ఆ బాధకి సహాయం చేయకపోయినాను, ఆ బాధకి హెల్ప్ చేయకపోయినా కానీ కనీసం అవునా ఇలా జరిగిందా అనేసి కూడా రెస్పాండ్ అవుతారు. సో ఒక మానవమాత్రుడే మాట్లాడుతున్నప్పుడు రెస్పాండ్ అయినప్పుడు, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ విల్ రెస్పాండ్, ఆయన రెస్పాండ్ అవుతారు. అండ్ ఈ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్. మన యొక్క ప్రార్థనలకు కూడా ఆయన జవాబు ఇస్తూ ఉంటారు. సో ఆయన మన ప్రార్థనలకి జవాబు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మన ప్రార్థన వాక్యానుసారమైందే ఉండాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5:14 నుంచి చదువున్నాం. ఆయనను బట్టి మన కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మన మీద అడిగినను ఆయన మనవి ఆలకించుననేదే. ఓకే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తారు. చాలా మంది అంటూ ఉంటారు, ఎందుకు నేను ప్రేయర్ చేస్తుంటే నా ప్రార్థనలకి దేవుడు జవాబు ఇవ్వట్లేదు, ఎందుకు నేను ప్రార్థన చేస్తుంటే నేను అడిగిన దాన్ని ఎందుకు ఇప్పటి వరకు కూడా చూడట్లేదు నా జీవితంలో అనేసి చాలామంది అంటూ ఉంటారు. అడిగితే సరిపోదు, కానీ అడిగేది కూడా ఆయన చిత్తానుసారంగా ఉందో లేదో కూడా మనం అడగాలి. ఇప్పుడు మనకు ఒక 5 లక్షలు కావాలి, ఎదుటోడిని 5 లక్షలు మనకు కావాలని ఎదుటోడిని 5 లక్షలు అడిగితే ఇచ్చాడు కదా. ఇప్పుడు వాళ్ళు ఎంత ఇవ్వగలరో కూడా మనం అడగాలి. ఆయన ఎంత ఇవ్వగలరో దాన్ని బట్టి మనం అడిగితే ఇస్తారు తప్ప, నాకు 5 కావాలి అంటే వాళ్ళ దగ్గర 1,00,000 ఉండొచ్చు. అట్లా ఏంటంటే వాళ్ళు దగ్గర ఎంత స్టామినా ఉందన్నది మనం అడిగి తీసుకుంటాం. అలానే దేవుడి దగ్గర ఇన్నే ఉంటాయి ఆశీర్వాదాలు, అంతకన్నా ఎక్కువ అది కాదు. నేను చెప్తుంది ఏంటంటే చిత్తానుసారం అంటే ఏంటంటే ఎదుటివారి యొక్క ఇష్టాన్ని బట్టి అడిగేటట్లుగా ఉండాలి. అలాగే మన ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ప్రతిదీ అడిగితే దేవుడు ఇవ్వడు. ఎందుకు అంటే ప్రతి దాంట్లో కూడా న్యాయం ఉండాలి, ప్రతి దాంట్లో యథార్థత ఉండాలి. యథార్థత లేకుండా, న్యాయం లేకుండా చేసేటువంటి ప్రార్థన, వాక్యానుసారంగా లేని ప్రార్థన దేవుడు ఆలకించు. ఆయన చిత్తం ఏంటో, మన పట్ల ఆయన ఏం చిత్తాన్ని అయితే కలిగి ఉన్నారో ఆయన చిత్తాన్ని గ్రహించి అడిగేవారుగా ఉంటే ఖచ్చితంగా మన ప్రార్థనలకు ఆయన జవాబిస్తారు. అందుకని మన ప్రార్థనలకు జవాబు రావాలంటే ఖచ్చితంగా ఆయన చిత్తానుసారమైన ప్రార్థన ఉండాలి. ఆయనకి ఇష్టపూర్వకంగా మనం చేసే ప్రార్థన అయితే ఖచ్చితంగా మనం అడిగేది జవాబు ఆయన మన జీవితంలో ఆయన ద్వారా మనం పొందుకుంటాం. హల్లెలూయా. చూద్దాం మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడు. ప్రార్థన చేయనప్పుడల్లా మనం అడుగుతున్నామని ప్రతిదీ పొందుకున్నామని అంటే విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన కూడా ఉండాలి. ఒకటి, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. ఏది పడితే అది కాదు, ఏది పడితే అది అడగటం కాదు. రెండోది ఏంటంటే ఏదైనా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇస్తాడో ఇవ్వడో అన్నట్టు కాదు. ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తున్నాను, నేను అడుగుతున్నాను, నా దేవుడిని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, ఖచ్చితంగా నా దేవుడు నాకు దయచేస్తాడు అనే విశ్వాసంతో మనం అడగాలి. విశ్వాసం లేకుండా ఏదో అడుగుదాం, ఇస్తే ఇస్తాడు లేదంటే లేదు అన్నట్టుగా కాదు. విశ్వాసంతో ఖచ్చితంగా నా దేవుడు నాకు దయచేస్తాడు,
నా దేవుడు నాకు ఇస్తాడు, నేను అడిగింది ఖచ్చితంగా నా దేవుడు నాకు ఇస్తాడని ఎవరైతే విశ్వాసంతో అడుగుతారో ఆ విశ్వాసంతో అడిగినటువంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1:9. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక. అలాగే మన ప్రార్థనలు కూడా ఎలాగ ఉండాలంటే మన పాపాలను ఒప్పుకొని చేసే ప్రార్థన ఉండాలి. చాలామంది ఏంటంటే పాపాల మీద పాపాలు చేసి నువ్వు నాకు ఎందుకు ఇవ్వు, నువ్వు నన్ను ఎందుకు దీవించవు, నువ్వు నన్ను ఎందుకు బ్లెస్ చేయవు అంటూ ఉంటారు. అసలు ఏ పాపం ఒప్పుకోకు, మనం చేసిన తప్పుదమ్ము దేవుడి దగ్గర ఒప్పుకోకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు జవాబులు రావు. మనలో అపరిశుద్ధత పెట్టుకొని, మనలో లోపం పెట్టుకొని మనకు ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు జవాబులు అనేవి రావు, ఆన్సర్స్ అనేవి రావు. కాబట్టి ఏంటంటే నమ్మి ప్రార్థన చేయాలి, ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. మూడోది ఏంటంటే మన పాపాలను ఒప్పుకుని ఆ తర్వాత మనం దేవుడిని ఏదైనా అడగాలి. అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడి గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో దయచేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.